ఇప్పుడు ఎక్కడ చూసినా అయోధ్య రామమందిరం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రీరామచంద్రుడి దివ్య మందిర నిర్మాణం పూర్తయిపోయింది. తొందరలోనే ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయబోతున్నారు. మరి ఇలాంటి సమయంలో అయోధ్యలో భద్రతా వ్యవస్థ ఎలా ఉందనేది ఈరోజు తెలుసుకుందాం. మన దశరథానందుడి ఆలయానికి ఇజ్రాయెల్కి చెందిన సెక్యూరిటీ యాంటీ డ్రోన్ కెమెరాలు వచ్చేశాయి. జనవరి 22న శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుందని మీ అందరికీ తెలుసు. ఈ జనవరి 22 దగ్గర పడుతున్న కొద్దీ అయోధ్యలో సెక్యూరిటీ కూడా బలోపేతం చేశారు. యూపీ సీఎం యోగి కూడా సెక్యూరిటీ వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. అయోధ్యలో మూలాన మనకు ఎంతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ వ్యవస్థ కనిపిస్తూ ఉంటుంది. కేవలం ఇండియాలోనే కాదు, విదేశాల నుండి కూడా ఎవరైనా మన రామ మందిరం మీద దాడి చెయ్యాలంటే వీలు పడకుండా అద్భుతమైన సెక్యూరిటీని అక్కడ సెట్ చేసి పెట్టారు. అయోధ్యని సెక్యూరిటీ జోన్ లాగా ఎలా మార్చారో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 500 సంవత్సరాల భారతీయుల కళ ఎట్టకేలకు నెరవేరబోతుంది. ఈ నెల 22న రామ్లల్లా కొలువు తీరబోతున్నారు. ఇంత అందంగా కన్నుల పండుగగా కనిపిస్తున్న అయోధ్య నగరం జనవరి 22కు ముస్తాబోతుంది. ఇది మన భారతదేశంలోని హిందువులకు ఎంతో ముఖ్యమైన పండగ రోజు. మన దేశ ప్రధాని దగ్గర నుండి యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి వరకు ఎందరో ప్రముఖులు, సెలబ్రిటీలు ఆ రోజు అక్కడికి చేరుకుంటారు. మరి అటువంటప్పుడు అక్కడ సెక్యూరిటీ వ్యవస్థ ఏ స్థాయిలో ఉండాలో మీరే ఆలోచించండి. ఇంతమంది సెలబ్రిటీలు అక్కడికి చేరుకుంటున్నారు కాబట్టి వారి సెక్యూరిటీ నిమిత్తం యోగి ఆదిత్యనాథ్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి నల్లటి యూనిఫామ్ ధరించిన ఈ సైనికులు సాధారణ సైనికులు కాదు. ఈ సైనికుల ట్రైనింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద భవనాల మీది నుండి కూడా షూట్ చేయగల షార్ప్ షూటర్స్ ని కూడా నియమించారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న వేళ పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ బెదిరింపులకు పాల్పడింది. దాంతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా ఉగ్రమూకలు దాడికి ప్రయత్నించినా సరే వాళ్ళను స్నైపర్స్ అక్కడికక్కడే చంపేస్తారు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకల దృష్ట్యా అయోధ్యలో 7 భద్రతా వలయం ఏర్పాటు చేశారు. 10,000 సీసీటీవీ కెమెరాలతో పాటు సరయూ నది తీరంలో ఫ్లోటింగ్ స్క్వాడ్లు ఉంటాయి. 40 మంది ఏఎస్పీలు, 82 మంది టీఎస్పీలు, 90 మంది ఇన్స్పెక్టర్లతో ప్రధాని కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కోసం యూపీకి చెందిన సైనికులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సైనికులు ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. మూసున్న గదుల్లో కూడా వెళ్లి పోరాటం చేయగల సమర్థులు ఈ కమాండర్స్. అత్యంత వేగంగా రెస్పాండ్ అవుతూ ఎలాంటి ఉగ్రమూకలనైనా ఎదుర్కోగలరు. ఒక పక్క మన భారతీయులందరూ సంబరాలలో మునిగిపోతుంటే ఇంకో పక్క కొంతమందికి మాత్రం మన సంతోషాలను చూస్తే కడుపు మంటగా ఉంది. అలాంటి వాళ్ళు ఏదైనా దాడికి పాల్పడే అవకాశం ఉంది. అందుకే ప్రత్యేకంగా యాంటీ టెర్రర్ వ్యూహాలు శిక్షణ పొందిన ఎస్ఎస్ఎఫ్కి చెందిన 100 మంది కమాండోలను కేవలం అయోధ్య సెక్యూరిటీ కోసం నియమించారు. ఇంతకు ముందు నుండే అయోధ్య నగరం ఉగ్రదాడుల టార్గెట్లో ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు అయోధ్య చుట్టూ ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పడే అవకాశం మరింత పెరిగింది. అందుకే మందిర నిర్మాణం ప్రారంభం నుండి రామ జన్మభూమికి కాపలగా ఉన్న సిఆర్పిఎఫ్ జవాన్లు గర్భగుడిలోని ప్రధాన ఆలయానికి కట్టుదిట్టమైన భద్రతను అందిస్తున్నారు. 1400కు పైగా కమాండోలను ప్రభుత్వం ప్రధాన రెడ్ జోన్స్ లో మోహరించింది. అంతేకాకుండా అయోధ్యకు చెందిన ఐరన్ డ్రోన్ కూడా సిద్ధమైంది. ఇటువంటి డ్రోన్ గురించి మీరు ఇజ్రాయెల్ ఆమోస్ యుద్ధంలో వినే ఉంటారు. దూరం నుండి ఉగ్రదాడులను ఎదుర్కోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే ఆ ఇంటిగ్రేటెడ్ మిషన్. దీనిని యాంటీ డ్రోన్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. అయోధ్య చుట్టుపక్కల ప్రాంతమంతా ఈ సిస్టమ్ సర్వేలెన్స్ లో ఉంటుంది. సాధారణంగా సరిహద్దు ప్రాంతాలలో ఈ సిస్టమ్ను ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం మాత్రం రామ జన్మభూమిలో దీనిని రాముడి సురక్ష కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. అదనపు బలగాలతో పాటు డ్రోన్లు, సీసీటీవీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిని కూడా అయోధ్యలో శాంతి భద్రతల కోసం నియమించారు.
ప్రస్తుతం అయితే కేవలం 100 డ్రోన్ కెమెరాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. కానీ జనవరి 22న మాత్రం 1000కి పైగా డ్రోన్ కెమెరాలతో నగరాన్ని జల్లెడ వేస్తారని అధికారులు చెబుతున్నారు. ఇవి రామ మందిరానికి దాదాపు 4 దిశలలో 4 కిలోమీటర్ల దూరం వరకు భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేయడానికి కాపలగా ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ మిషన్ ద్వారా రామ మందిరాన్ని కంటికి రెప్పలా చూసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అనుమతి లేకుండా ఏదైనా రామ మందిర దరిదాపుల్లోకి వచ్చినా సరే గాలిలోనే అటువంటి వాటిని నాశనం చేసే సిస్టమ్ ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ మిషన్ ను ఇజ్రాయెల్లో డెవలప్ చేశారు. ఎలాంటి ఆకస్మిక దాడులనైనా సరే ఎదుర్కొనేందుకు ఇది 100% సురక్షితమైంది. ఇందులో ఉన్న యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగించి ఇజ్రాయెల్ తమ శత్రువుల దాడులను తిప్పికొడుతూ ఉంటుంది. అంతేకాకుండా దీని కెమెరా యొక్క క్వాలిటీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే దీని నుండి వచ్చే ఇమేజెస్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఎవరైనా దాడికి ప్రయత్నించినా వారిని వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక అయోధ్యలోని రామ మందిరంలో పటిష్టమైన భద్రతను కల్పించేందుకు నియమించబడ్డ అధికారుల దగ్గర అధునాతన ఆయుధాలున్నాయి. ఇక భద్రతా వ్యవస్థలో లోపం ఉండకుండా అయోధ్య నగరంలో దాదాపు 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ మనకు మీడియా ద్వారా తెలిసిన విషయాలు మాత్రమే. ఇవే కాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని సెక్యూరిటీ చర్యలను కూడా చేపట్టింది. అయితే వాటన్నిటినీ టాప్ సీక్రెట్గా ఉంచారు. సెక్యూరిటీ సిబ్బంది మనకు సాధారణ భక్తుల రూపంలో కనిపిస్తూ ఉంటారు. అందువల్ల రామభక్తులకు కూడా ఒక విధమైన సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతుంది. ఇటువంటి భారీ సెక్యూరిటీ వ్యవస్థ మూలంగా అయోధ్యలో చీమ చెట్టుకోమన్నా సరే ఈజీగా తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.